హలో అండి, నేను నిన్న మొన్న పెట్టిన అత్తల వీడియోలకైతే మస్తు రెస్పాండ్ వచ్చింది. కోడల బాధలు తెలిసినాయి, అత్తల ఏడుపులు తెలిసినాయి. అయితే నాకు కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి. అయితే ఒక ఆమె నాకు నిన్న కాల్లో, ఇదిగో నేను కష్టపడి నువ్వు ఎట్లయితే కష్టపడుతున్నావో సేమ్ అట్లా నేను కష్టపడి పైకి వచ్చినా అమ్మా, కష్టపడి సంపాదించుకున్నా, ఇంత ఆస్తులు కూడా పెట్టుకున్నా. ఇప్పుడు నా కోడలు ఏంది కట్టిన ఇంటికి పెట్టిన పొయ్యికి వచ్చి ఓ పెద్ద కథలు పడుతుంది. నాకు అట్లా చేయడం వల్ల నాకు ఓరుస్తలేదు. అందుకే నేను ఒక్కొక్కసారి జాలి అనిపించినా కూడా ఒక్కొక్కసారి తిడుతుంటా, నాకు కోపము కావాలనే అట్లా ఇట్లా మాట్లాడుతుంటా చేస్తుంటా అని చెప్పింది. నిజానికి పాపం అంటే తన ఉద్దేశం తప్పైనప్పటికీ తను ఒప్పుకుంది కాబట్టి తను మంచి అత్తనే చెప్పాలి. ఎందుకంటే తనకి మంచి గుణాలు ఉన్నాయి లోపల. కాకపోతే ఈ ఈర్ష్యతోనే అంటే నేను కష్టపడ్డదానికి నా కోడలు వచ్చి పెత్తనం చూపిస్తుంది, నాది నాది అనుకుంటూ ఊరేగుతుంది, నా ఆస్తులు అంతస్తులు అన్నిటికీ కూడా పెత్తనం చూపిస్తుంది అని చెప్పింది తను. కానీ అలాంటి అత్తలు నిజంగా అలాంటి బుద్ధి కూడా పెట్టుకొని ఇట్లా కోడల మీద పడుతురేమో. కాకపోతే అలాంటి ఆలోచనలు ఉన్న అత్తలందరూ కూడా ఒకటి ఆలోచించాలి. నా ఇల్లు ఇంతుంది, నా ఆస్తి ఇంతుంది అని చెప్పి కదా నువ్వు కోడలికి పోయినావు, కోడల్ని అడిగి తెచ్చుకున్నావు. ఆస్తులన్నీ చూపెట్టుకునే కదా ఆమె దగ్గర కట్నాలు కానుకలు తీసుకుని ఉంటావు. మీ స్తోమత ఎంతుందో అవన్నీ చూసుకొని ఆ రోజు బిడ్డనిచ్చుంటారు. నీకేమి లేకుండా ఏం గతి లేకుంటే బిడ్డని ఇవ్వరు కదా. ఏ తల్లిదండ్రులు అయినా కూడా వాళ్ళ కారమన ఉంది, నీ కూలీనాలి చేసుకున్నా కూడా బిడ్డను మంచి ఇంటికి ఇచ్చి బిడ్డ మంచిగా బతకాలి అనుకుంటారు. అట్లా చూసి ఇస్తారు. అట్లా ఉత్తగా చేసుకుంటారు. అట్లున్న వాళ్ళు కాస్త కూస్తా వాళ్ళకి కానుకలు పెట్టుకుని చేయించుకుంటారు. అలాంటప్పుడు నా దానికి వచ్చి పెత్తనం చూపిస్తుందనే వాడు రాకూడదు. మనం ఎంత చేసినా మనం కష్టపడి సంపాదించింది మన పిల్లల కోసమే, మన నెత్తినేసుకొని సావడం కోసం కాదుగా. సో మన బిడ్డల కోసమే మనం కష్టపడి కూడబెట్టినాం కాబట్టి, ఒక బిడ్డ మన ఇంటికి వచ్చింది కాబట్టి ఆమె మన బిడ్డనే. పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకోకుండా అర్థం చేసుకొని కోడల్ని బిడ్డలాగా చూసుకోండి. మీ ఇల్లు అయితే స్వర్గం లాగా ఉంటుంది.